హాయ్ రా అన్నయ్య, ఏం చేస్తున్నావు? నా సంగతి పక్కన పెట్టు. నువ్వెక్కడికి వెళ్ళావు? దాన ధర్మాలు చేయడానికి వెళ్ళావా? సాయమే కదరా నేను చేసింది. నేనేమైనా అనవసరమైన వాడు ఉపయోగించానా? దానం చేశాను. దానిలో తప్పేంట్రా? నువ్వు చేసిన సాయమే, కాదనట్లేదు. మన బాబు కూడా ఏం సంపాదించి పెట్టలా నువ్వని దాన ధర్మాలు చేయడానికి. అరే అన్నయ్య, నీకు ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో. కర్ణుడు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకుని ఇంటికొచ్చి తండ్రైన సూర్యుడికి పూజ చేసుకుంటుంటే సూర్యుడు ప్రత్యక్షమయ్యి, పుత్రా, దేవేంద్రుడి దగ్గరికి మారువేషంలో బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు నీ కవచకుండలాలు అడగడానికి. యుద్ధంలో కవచకుండలాలు లేకుండా నువ్వు పాల్గొంటే ప్రాణాలు కోల్పోతావు పుత్రా, ఇవ్వమాకు అంటే, వస్తుంది ఇంద్రుడే అయి ఉండొచ్చు, మారువేషంలో బ్రాహ్మణ రూపంలోనే వస్తుండొచ్చు, కానీ నా దగ్గరికి ఎవరైనా వచ్చి చేయి జాపితే నేను సాయం చేయకుండా ఉండలేను అని చెప్పానంట. కీర్తి విడువజాలదు, కీర్తితో మెలగంగా సావు వత్తేనేమి సత్తు.